జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి స్టార్ హీరోల చిత్రాలతో తెలుగు బాక్సాఫీస్ కలకల్లాడింది. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగా చిత్రాలు గ్రాండ్గా విడుదలయ్యాయి. సైంధవ్ సూపర్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ సంపాదించుకుంది. వెంకటేష్ కెరీర్లో 75వ సినిమాగా వచ్చింది. ఇది ట్రెండ్కి తగ్గట్టు కొత్త తరం యాక్షన్ కథతో చేసిన సినిమా కావడం, సంక్రాంతి బరిలో నిలవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముందు నుంచి ప్రచార చిత్రాలు వాటిని మరింత పెంచాయి. యాక్షన్ కథే అయినా వెంకటేష్ మార్క్ కుటుంబ నేపథ్యం కూడా ఇందులో కీలకంగా మారింది. మరి ఈ సినిమా 18వ రోజు కలెక్షన్స్ ఎలా వచ్చాయి, 19వ రోజు కలెక్షన్స్ ఏ మేరకు తీసుకురానుంది, టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి ఒకసారి చూద్దాం. తొలి రోజు అద్భుతమైన రెస్పాన్స్ సంపాదించుకొని సూపర్ రెస్పాన్స్తో 6 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది ఈ సినిమా. రెండో రోజు 5 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది. మూడో రోజు 4 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ సినిమా 7వ రోజు చూసుకుంటే 2,25,00,000 తీసుకువచ్చింది. 14వ రోజు 1,25,00,000 తీసుకువస్తే 17వ రోజు 1,50,00,000, 18వ రోజు 1,25,00,000 రూపాయల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఆక్యుపెన్సీ చూస్తే ఈ సినిమాకి దాదాపు 22% వరకు కనిపిస్తోంది. హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగా చిత్రాలు ఉన్న ఈ సినిమాకి కూడా ఆక్యుపెన్సీ పెరుగుతూనే ఉంది. పాజిటివ్ టాక్ వచ్చింది ఈ సినిమాకి. కంటెంట్ చాలా మందికి నచ్చుతోంది. 4 సినిమాలు ఇప్పుడు థియేటర్లు పంచుకుంటున్నాయి. ఓవర్సీస్లో 12% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. 19వ రోజు చూస్తే ఆక్యుపెన్సీ 14% ఉండబోతోంది. ముఖ్యంగా 1,10,00,000 వరకు నేడు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు అడ్వాన్స్ బుకింగ్ బట్టి. 45 కోట్ల రూపాయల వరకు వసూళ్ల మార్క్ దాటినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చెప్పుకుంటే కొత్త తరం యాక్షన్ సినిమాలతో సీనియర్ హీరోలు గట్టి ప్రభావం చూపిస్తున్న రోజులివి. బాలీవుడ్లో షారూఖ్ మొదలు విక్రమ్తో కమల్ హాసన్, జైలర్తో రజనీకాంత్, చాలామంది ఈ తరహా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేశారు. వెంకటేష్ తన 75వ చిత్రం కోసం ఇలాంటి అద్భుతమైన కథను ఎంచుకోవడంతో ప్రత్యేకమైన ఆసక్తి అభిమానుల్లో ఏర్పడింది. స్టోరీ ఎంపిక చాలా బాగుంది. ఆయన దర్శకుడు చూపించిన విధానం మరింత మెప్పించింది. ముఖ్యంగా యాక్షన్ ఘట్టాలు, ఆయన స్టైలిష్ లుక్, నవాజుద్దీన్ సిద్దికీ పాత్ర అయితే చాలా బాగుంది.